బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆనందోత్సాహాలు తీవ్ర విషాదంగా మారాయి. బుధవారం నగరంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా మరో 47 మంది పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన చిన్నస్వామి స్టేడియం సమీపంలో చోటు చేసుకుంది. 18 ఏళ్ల నిరీక్షణ ఫలించి ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకోవడంతో వేలాది మంది అభిమానులు సంబరాల్లో పాల్గొనేందుకు తరలించారు. అయితే ఈ కార్యక్రమానికి సరిగ్గా ప్రణాళిక లేకపోవడంతో అభిమానుల సంఖ్యకు తక్కువగా అంచనా వేయడం వలన స్టేడియంలో ప్రవేశానికి ఉద్దేశించి పరిమిత సంఖ్యలో ఉంచిన పాస్ల పంపిణీపై గందరగోళం నెలకొన వంటి దుర్ఘటనకు ప్రధాన కారణాలు తెలుస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నానికి విధాన సౌధ, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు సుమారు 2 లక్షల మంది అభిమానులు చేరుకున్నారని అంచనా. ఇది పోలీసుల అంచనాలను మించిపోయింది. వాస్తవానికి ఆర్సీబీ విజయానికి యాజమాన్యానికి విధాన సౌధ మంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అయితే ఉదయం ఆలస్యంగా ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని రద్దు చేసిన ప్రకటించడంతో అప్పటికే భారీగా చేరుకున్న అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. తన అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జన సందోహాన్ని నియంత్రించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పరిస్థితి అదుపు తప్పి తీవ్రమైన తొక్కిసలాటకు దారితీసింది.